నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఏందుల్లా గట్ల చూస్తున్నారు? ఇంకా హెడ్లైన్స్ షురు చేయలేదనా? మరి ఆలస్యం ఎందుకు? హెడ్లైన్స్ ఏందో చూసేయరి. రెండు చేతులతోని దెబ్బ దెబ్బ రాస్తున్నది అక్షరాలు. గిదెక్కడి టాలెంట్ రా నాయన అని మస్తు పరేషాన్ అవుతున్నారు చూసిన జనాలు. పట్నంలో మళ్ళా షురు అయినాయి డబుల్ డెక్కర్ బస్సులు. మాటిచ్చినట్టే చేసిందంట ఈసారి పనులు. రోజు రోజుకు పెరుగుతున్నాయంట ట్రాఫిక్ కష్టాలు. మాకే ఎందుకు ఇన్ని బాధలని అంటున్నారు తిప్పలు పడ్డ ప్రజలు. బడ్జెట్ సమావేశాల దగ్గర అవుతున్నాయి లొల్లీలు. గట్లెట్ల మమ్మల్ని అవమానిస్తారని అడుగుతున్నారు హుజరాబాద్ శాసనసభ్యులు. ముత్యాలమ్మ తల్లి జాతర దగ్గర విచ్చలవిడిగా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టించింది ఎవరో కాదు, చేతి గుర్తుగట్టనే గులాబీ లీడర్లు. రేవంత్ రెడ్డి సార్ను తక్షణమే అరెస్టు చేయాలని పాల్సారు డిమాండ్. చేయకపోతే ఐటంగా చేస్తాడు ఇక ఆగమాగం. మన అదృష్ట ఇస్లామిక్ మొన్న 10 రోజుల కిందట, గట్లనే మొన్నటికి మొన్న 3 రోజుల కిందట, అప్పుడు ఇప్పుడు ఇక ఎప్పుడు టాలెంట్ ఉండాలని మనం ఎప్పటికప్పుడు ఈ లోకానికి చూపెడుతూనే ఉంటాం. అయితే ఇక్కడ ముచ్చటందో చెప్పలేదు కదా. ఇప్పుడు మనం ఒక చేయితో రాయాలంటే జర అటో ఇటో కింద మీద పడైనా రాసి నిమ్మలమవుతాం. కానీ ఇక్కడ చెల్ల గట్ల కాదు, చాలా గమ్మత్తుగా రాసింది. మరి ఎట్లా రాసింది, ఏం రాసింది? చెల్లకున్న టాలెంట్ ఏందో పారి చూద్దాం పారి. అగో చూసిరారులా ఈ చెల్ల ఎంత ముద్దుగా రాస్తున్నదో. ఇప్పుడు మనం ఒక చేయితో ఏమైనా రాయాలంటే జర్రింత అటో ఇటో కింద మీద పడైనా రాసి నిమ్మలమవుతావు. కానీ ఇక్కడికి చెల్ల గట్ల కాదు, చాలా గమ్మత్తుగా రాస్తున్నది. అగో ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, మంగళూరు చెందిన అదిపా స్వరూప అనే చెల్లె గిట్లా 2 చేతులతోని ఏకకాలంలో రాసుడు కాదు, 2 చేతులతోని పదాలను రివర్స్గా రాస్తుంది అన్నట్టు. ఇక ఒక రకంగా చెప్పాలంటే 2 చేతులతో రాసుడే చాలా కష్టం అని అంటే, ఇక అందులో ముచ్చటను 2 చేతులతో సమానంగా చేసుకుంటూ రాస్తుంది అన్నట్టు. ఇక అట్లనే వేరు టాస్కులను కూడా 2 చేతులతో ఇడిగా ఏకకాలంలో చేస్తుంది అన్నట్టు. ఒక్క మాటలు చెప్పాలంటే 2 చేతులతో రాసుడే కాకుండా ఇక అక్షరాలను కిందికి మీదికి తిగమక కూడా చేస్తుంది అన్నట్టు. ఇంట్లో ఇంకో ముచ్చట ఏంటంటే, చిల్లగిట్ల ఒక్కపారే 2 రాస్తున్నదంటే ఆలోచన అనేది కూడా 2 తీర్ల పనిచేస్తుంది అన్నట్టు. అంటే మెదళ్ళ 2 భాగాలు ఒక్కసారి పనిచేస్తానే అని చెప్పుకోవచ్చు. ఇక ఇంత మంచి టాలెంట్ ఉన్న చెల్లను చాలా మంది మెచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో. గట్టిగా ఇప్పుడు ఈ చెల్లె టాలెంట్ మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నాయి. చెల్లె టాలెంట్ను ఎవరైనా చూసి ఇట్లా టాలెంట్ గుర్తించి చెల్లెకు ఏదో ఒకటి చేయాలని అంటున్నారు ముచ్చటిన జనాలు. సారు మాట అంటే మాటే, ఇచ్చిన మాట అస్సలు తప్పడు. ప్రజలకు అండగా పబ్లిక్ కోసమే ఆలోచన చేసుకుంటా సారు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు షురు చేస్తూనే ఉంటాడు. గట్లనే గీ పట్నంలో కొత్తదనం తెస్తూనే ఉంటాడు. ఏంది గీ పిల్ల ముచ్చట షురు చేయకముందే ఎవరో సార్ను మస్తు మెచ్చుకుంటున్నారని ఆలోచిస్తున్నారులే. కానీ గిట్లా మెచ్చుకున్నది నేను కాదులా, పబ్లిక్. గట్లనే గీ ముచ్చటనికైతే మతలం కూడా ఉన్నది. గదేందో ఐటంగా చెప్తా గానీ ముందుగా సార్ చేసిన పని ఏందో చూద్దాం పారి. సార్ మాట అంటే మాట, ఇచ్చిన మాట అసలే తప్పడు. ప్రజలకు అండగా పబ్లిక్ కోసమే ఆలోచన చేసుకుంటే ఇక సార్ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేస్తూనే ఉంటాడు. గట్లకి పట్టణంలో కొత్తదనం తెస్తూనే ఉంటాడు. ఇక సారు ఎవరో కాదు, మన మంత్రి కేటీఆర్ సారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, అగో ఇక్కడ కనబడే బస్సులను గుర్తుపట్టినారులా. వెనకట గిసొంటి డబుల్ డెక్కర్ బస్సులే మస్తుగా వాడేది. ఇక కాలం మారిన కొద్దీ, టెక్నాలజీ పెరిగిన కొద్దీ బస్సులు కూడా మారిపోయినాయి. అయితే ఇంత అసలు ముచ్చట ఏంటంటే, మునుపెన్నడో ఒకనాడు ఒక అన్న గిట్లా మళ్ళీ హైదరాబాద్లో గిసొంటి డబుల్ డెక్కర్ బస్సులు పెడితే మంచిగుంటాయని ట్విట్టర్లో సార్కు ట్యాగ్ చేసి పెట్టిండంట. ఇక ఏమంటే ఐటంక సారు పోస్ట్ చూసి ఇక చేద్దామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారమే కేటీఆర్ సార్ నిన్ననే షురు చేసేసిండు. ఇక అంత మంచిగానే ఉన్నది. కానీ పట్నం పబ్లిక్ మళ్ళీ ఈ బస్సులు ఎట్లా అలవాటు అవుతాయో ఏమో, మరి అట్లా ఛార్జ్ ఎంతగానో ఉంటుందో ఏమో అని ఇట్లా చాలా మందికి చాలా అనుమానాలు షురు అవుతూనే ఉన్నాయి. ఇక మొత్తానికి పట్నంలో మళ్ళీ వెనుకటి డబుల్ డెక్కర్ బస్సులు కొత్తగా తిరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్.
మనం ఒక ముచ్చట గురించి మాట్లాడుకుందాం. ఇక అదేంటంటే రాజకీయ నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? వాళ్ళ కోసం చేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారా? రాజకీయ నాయకులు చెప్పిందేంది, చేసేదేంది? ఆయన మీరు మాకు మంచి చేసినా చేయకపోయినా మీకోసం మేము ఎందుకు తిప్పలు పడాలి? ఆగో ఏంది తిప్పలా? మళ్ళా గిదేం ముచ్చట అని ఆలోచన చేయకుర్రి. దీని వెనక ఇంత మతలబు కూడా ఉన్నది. ఈ సవాలు మేము ఇసురుతున్నది కాదు, పబ్లిక్ ఇసురుతున్నది. ఇక ఆలస్యం ఎందుకు మరి, ముచ్చటేందో చూద్దాం పారి. రాజకీయ నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? వాళ్ళ కోసం చేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారా? రాజకీయ నాయకులు చెప్పింది ఏంది, చేసేదేంది? అయినా మీరు మాకు మంచి చేసినా చేయకపోయినా మీకోసం మేమెందుకు తిప్పలు పడాలి? హౌ ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక ఇవాళ రేపు ఎక్కడెక్కడ ఏందో కానీ ఇక మన పట్టణంలో మాత్రం పబ్లిక్ ట్రాఫిక్ తిప్పలు మస్తు అవుతున్నది. ఇక ఇటు పెరుగుతున్న అభివృద్ధి పనులు గట్లైన రాజకీయ లీడర్లు ఒక కారణమైతే పోలీసార్ల ట్రాఫిక్ ఆంక్షలు, బండ్లు నడిపేటోళ్లకు మస్తు ఇబ్బందులు. ఇక ఒక రకం చెప్పాలంటే గంటల కొద్ది పట్టణ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేవు. ఇక ఇవాళైతే ఖైరతాబాద్, లక్డీకపూర్, నాంపల్లి, ట్యాంక్ బండ్ దగ్గర పట్ల రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కొన్ని కిలోమీటర్ల వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇటు చూస్తేనేమో ట్రాఫిక్ తిప్పలు, టైంకి ఆఫీస్ పోకపోతే ఇయర్ సక్క జీతాలు, చెప్పుకోలేనని తిప్పలు. మా బాధలు అసలు అర్థం కావు రాజకీయ నాయకులకు. ఇక గిదే గిట్లున్నారా నాయన అనుకుంటే మళ్ళీ ఎల్లుండి 12వ తారీఖు నుండి ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయంట. ఇక ఇప్పుడున్న గోసలే తప్పలేవు రా అని అనుకుంటే ఇక మళ్ళీ కొత్త కొత్త ఆంక్షలు. పట్టణంలో అభివృద్ధి పనులు ఏమో కానీ పబ్లిక్ తిప్పలే మస్తు ఉన్నాయి. ప్రజల మంచి కోరే పనులు చేయాలి, గట్లనే పబ్లిక్ అవసరమయ్యే కార్యాలు జరపాలి. అది రాజకీయ నాయకుల పద్ధతి. కానీ గిదేం పద్ధతి? అసలు పబ్లిక్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయనకి ఇవన్నీ కాదు కానీ గట్ల దేవుని గుడి దగ్గర గిసొంటి పనులు చేయొచ్చునా? ఏందో ఏమో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలిగా. ముచ్చట సమజ్ కాలేదు కదా, ముందుగాలైతే ఈ వీడియో చూడురి. ప్రజలు మంచి కోరే పని చేయాలి కానీ ఇట్లా పబ్లిక్ అవసరమయ్యే కార్యాలు జరపాలనేది రాజకీయ నాయకుల పద్ధతి. కానీ ఇదే పద్ధతి. అసలు పబ్లిక్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హైలాగ్ ఇవన్నీ కాదు కానీ ఇట్లా దేవుని దగ్గర అగ్గిసొని పనులు చేయొచ్చునా? ఇగో ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే నాగార్జున సార్ దగ్గర ఈ నడుమ చాలా తీర్ల విచ్చలవిడిగా రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నాయట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే తిరుమలగిరి సాగర్ మండలం నాయకుల తండల ముత్యాలమ్మ తల్లి జాతర పెట్టి ఇక జాతర సందర్భంగా రికార్డ్ డ్యాన్సులు పెట్టి ఇక ఇట్లా సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు వేయించులు. మరి ముత్యాలమ్మ తల్లి జాతర దగ్గర అగ్గి ఇట్లా పద్ధతి లేకుండా జర్రింత ఆలోచన లేకుండా ఎవరికి ఇట్లా రికార్డ్ డ్యాన్సులు పెట్టిలా అని ఆలోచిస్తున్నారులే. ఇక ఇట్లా అసలు ముచ్చట ఏంటంటే ఇంకోటి జాతర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అట్లనాడు బీఆర్ఎస్ పార్టీ ఇక రెండు పార్టీలు కలిపి పోటాపోటీ ఆగిసోడు పద్ధతి లేని పని చేసిల్లట. అరే ప్రజలకు మంచి చెప్పాల్సిన మీరే ఇట్లా చేస్తే ఇక ప్రజలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారని ఇట్లా చాలా మంది గరం మీదనే సవాలు ఇస్తున్నారు. గట్లనే పద్ధతి లేని పని చేసినాక పార్టీ లీడర్లకు గట్లనే కార్యకర్తలకు కూడా జర్రింత మంచి చెడు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ముచ్చటిన పబ్లిక్. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మంచిగా అవుతున్నాయా? ఆగో గిదేంద్రో బడ్జెట్ సమావేశాలు కాకపోతే అక్కడ లొల్లీలు అయితాయా ఏందని ఆలోచిస్తున్నారులే. కానీ ఇక్కడ గీల ముచ్చట చూస్తే నాకైతే గట్లనే అనిపిస్తున్నది. నాకేంది అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల ముచ్చట చూస్తే ఎవరికైనా గిదే ఆలోచన వస్తుంది. మరే గిట్ల ఎందుకు అవుతున్నట్టబ్బా? సరే ముచ్చటైతే ఇందాం, ముందుగల ఐటమ్ కా ఇంకిత ముచ్చట అరుచుకుందాం. బడ్జెట్ కంటే ముందు అధ్యక్ష ఒక 2 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ పొద్దున్నే మేము ఇంటికాంచి వెళ్ళి టిఫిన్ చేయకుండా టిఫిన్ పట్టుకొని వచ్చాము అధ్యక్ష. ఎక్కడ కోసం తినాలని చెప్పి అనుకుంటుంటే బట్టి గారు తీసుకుపోయి మా రూలు తిందా అని తీసుకుపోయి కూర్చోబెట్టిన అధ్యక్ష. తమరికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. కనీసం భారతీయ జనతా పార్టీ ఇది నన్ను అవమానించడం కాదు అధ్యక్ష, నన్ను అవమానించడం కాదు, శాసనసభ్యులను అవమానించినట్లు లెక్క అధ్యక్ష. మేము ఇంటి నుంచి వచ్చి ఒక అర్ధగంట ముందు వచ్చిన మినిస్టర్ గారు ఓ గిదేంది ఈటల రాజేందర్ సార్ కనీసం ఇంత భూవదిలేనికి కూడా సోటు ఇవ్వలేదంట. అరే ఎంతైనా సార్ కూడా శాసనసభ్యులే కానీ సార్కి ఇట్లా అవమానించడం మంచి పద్ధతి కానట్టున్నారు ముచ్చటిన జనాలు. గౌరవ సభ్యులు చాలా అనుభవజ్ఞులు, గతంలో వారికి అనుభవం కూడా ఉంది. ఈ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే స్పీకర్ గారు మీ ఛాంబర్లోకి వచ్చి వారు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఒక బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు వారు బడ్జెట్కు పరిమితికి లోబడి, ఎందుకంటే వారికి ఉండే మళ్ళీ సమయం తక్కువ ఇచ్చిండ్రు, సమయం ఇవ్వలేదు అని వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బడ్జెట్ మీద వారి యొక్క విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యుడిని కోరుతున్నారు. ఇంత అన్యాయం ఉంటుంది. మీరు బీఎస్సీలో అధ్యక్ష
అధ్యక్ష ఇది బడ్జెట్ మీద ప్రసంగం. ఇది వారికి ఏదన్నా సౌకర్యాల విషయంలో కావాలనుకుంటే తమరికి విజ్ఞప్తి చేయమనండి. తమరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. దానికోసం ఆర్గ్యుమెంట్ ఎందుకు అధ్యక్ష? దీన్ని ఏంటంటే బయటికి పోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. 20 సంవత్సరాల తర్వాత నేర్చుకునేది ఏముండదు అధ్యక్ష. దీనికి సభ రూల్స్ అనేటివి ఈ రోజులో కాదు, ఈ అసెంబ్లీ ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నటువంటి సభా రూల్స్. అది సభాపతి అదన్నట్టు అసలు ముచ్చట బడ్జెట్ సమస్యల కోసం మనం పెట్టిన సమస్యల ఇట్లా సమస్యలు పెట్టుడు ఏందని చెప్పేసి అక్కడున్న గులాబీ మంత్రులు ఇట్లా రాజేంద్ర సార్ మేము మస్తు గరమైళ్ళు. మొత్తానికి ఏదేమైనా ఇట్లా సమస్యలు ఏదైనా ఉంటే మంచి చెడు ఏదన్నా బయటకు వచ్చి చూసుకోవాలి. కానీ ఇట్లా ఒక గౌరవ శాసన సభ్యులను ఎట్లా అవమానిస్తారని మస్తు గరమవుతున్నారు ముచ్చటిన కమలంపు కార్యకర్తలు గట్లని లీడర్లు. ఆగో ఈ సార్ గురించి మనం 3 రోజుల సంధి కాదు వారం రోజుల సంధి ఏదో ఒక ముచ్చట మీద మాట్లాడుతూనే ఉన్నాం. కానీ సార్ పంచాయతీ మాత్రం అస్సలు ఖతమైతే లేదు. కానీ ఈసారి మన పాల్ సారు మస్తు ఫైర్ అయిండు. తక్షణమే ఈ లీడర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిండు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఆయన తీరు మారలేదని అని అంటున్నాడు. మరి ఇంకా లీడర్ ఎవరబ్బా? ఈ సార్ గురించి మనం 3 రోజుల సంది కాదు వారం రోజుల సంది ఏదో ఒక ముచ్చట మాట్లాడుతాను. కానీ సార్ పంచాయతీ మాత్రం అస్సలు అయితే లేదు. మరి ఇలా మళ్ళీ పాలు సార్ ఏమో మాట్లాడుతా అంటాడు. ఇక మాట్లాడని నోటికి ఓటు కేసులో పట్టబడిన వాడు టీడీపీ నుంచి నిన్న కాక మొన్న వచ్చిన ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఒక ప్రగతి భవన్ ని తగలబెడదామన్నవాడు, చట్టానికి విరుద్ధంగా రోజు మాట్లాడుతున్న వాడిని మీరు టీపీసీసీ చీఫ్ చేశారంటే మీ భారత జోడో గోడో యాత్ర ఎవరు పట్టించుకుంటాడు? యు మస్ట్ లివ్ బై మోడల్. ఐ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ యువర్ గ్రాండ్ మదర్ ఇందిరా గాంధీ ఆర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నెహ్రూజీ. మీకు చిత్తశుద్ధి ఉందా? ఓన్లీ డబ్బులే కావాలా? కుల కుటుంబ పాలన భూస్థాపితం అయిపోయింది మన తెలుగు 2 రాష్ట్రాల్లో. దేశమంతా ఎవరు తప్పు చేసినా నేను ఖండిస్తా. సీఎం కేసీఆర్ పాల్సారేంది ఎప్పుడు నవ్వుకుంటా మంచిగా ఉండి ముచ్చట నిమ్మలంగా చెప్పేటాడు. ఇలా గింతగనం కరం మీద మాట్లాడుతున్నాడు. సార్ ఇంకా ముచ్చట చెప్పుర్రి, మాకు మాటలు సమచైతలేవు. మీ ప్రగతి భవన్ ని తగలబెట్టేయాలి ఒక తీవ్రవాదిలాగా మాట్లాడుతున్నా. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా కానీ ఒక టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. అబ్బరదెబ్బ పాలు సార్ కోపం మీద ఉండేసరికి ఎందుకు ఇట్లా ఆగమాగం చేస్తున్నారని అనుకున్నాం. కానీ జరిగింది అక్కడికి వచ్చే ముచ్చట చెప్తున్నాడు కదా. టీడీపీ నుంచి నిన్న కాక మొన్న వచ్చిన ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. సార్ అన్న మాటలు కూడా ఇతర ఉన్నాయి. ఈ నడుమ గా సారేంది ఎవ్వరు రాజకీయ నాయకులు చూడ మాట్లాడితే కథ తీవ్రవాది లెక్కనే కొడుతున్నారు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అలాగే అసాదుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే వైవైసీ తన్ని అరెస్ట్ చేయడం, ఇంకా అనేక మందిని దేశంలో ఇంతకంటే తక్కువ వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయడం మనం చూసాం. ఆయన చట్టాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఓటుకి నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి చంద్రబాబు దృష్టిలో ఇప్పుడు కూడా టీపీసీసీగా పనిచేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో. ఇవన్నీ మనకి తేటగా కనబడుతున్నాయి. అదన్నట్టు కేపాల్ సార్ ముచ్చట ప్రగతి భవన్ కాల్చివేయాలన్న రేవంత్ రెడ్డి సార్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అట్లనే ఓటుకు నోటు కేసుల రెడ్ హ్యాండెడ్ దొరికినా కూడా ఆయన తీరు అసలే మారతలే అని మస్తు గరమైండు. ఇంకా అట్లనే కోట్లు లంచం ఇచ్చి రేవంత్ రెడ్డి సారు పీసీసీ పదవి తెచ్చుకున్నాడని ఇక ముఖ్యమైన ముచ్చట ముక్కు సూటే చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తానికి నిన్న మొన్నటిదాకా నిమ్మలంగా ఉన్న మన కేపాల్ సార్ ఇలా ఇంతగానం గరమైందంటే ఈ ముచ్చటను ఇంకింత ముందర తీసుకుపోయేటట్టే ఉన్నారు అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇలా మన అదిస్ న్యూస్ లో షిట్కు పొట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే
ఇవాళ మన అదృశ్యం మంచిగునేలే సెలవు గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిండి పట్టుకొస్తా ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడురి మన అమ్మా న్యూస్.